అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు మొన్న ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు వాటిని మీరంతగా మీరు చేస్తే చాలా బాగుంటుంది. మన రాష్ట్రంలో ఎక్కడైతే సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్ల ఎన్నికల్లో వాళ్ళందరూ తమ తమ వార్డులో కానీ గ్రామంలో కానీ కొన్ని పనులు చేపట్టండి. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గ్రామానికి అభివృద్ధి చేయడానికి మాత్రమే కృషి చేయండి. సో దీంట్లో కొన్ని విషయాలు చెప్తుంటాను. వాటిని చేసినట్లయితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అందులో మొట్టమొదటిది, ప్రతి గ్రామంలో ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు దాదాపు మండలంలో అన్ని దగ్గర కూడా రోడ్ డివైడర్ ఉంది. 2 వాహనాలు ప్రయాణం చేయడానికి, రావడానికి, పోవడానికి రహదారి ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ డివైడర్కు ఉన్న రోడ్ల పక్కన డివైడర్కు ఆనుకొని ఒక వెహికల్ పోవడానికి అవకాశం ఉంది. రెండో వెహికల్ పోవడానికి మొత్తం ఇసుక మేట వేసింది ఉంది. దాదాపు అన్ని ఊళ్ళలో ఇదే ప్రాబ్లం ఉంది. సో ఇసుకని తీసేస్తే 2 వెహికల్లు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చేయండి. ఇక రెండవది, ప్రతి గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటే లెక్కలేనన్ని. అసలు ఆ గ్రామంలో అన్నీ అవసరం లేదు. మామూలుగా ఎంట్రీలో, ఎగ్జిట్లో, మెయిన్ కూడలి ఎక్కడైతే జంక్షన్ వస్తుందో అక్కడ, అలాగే స్కూల్ జోన్, చిన్నపిల్లలు తిరుగుతుంటారు కాబట్టి స్కూల్ జోన్ అలా ఉండాలి. కానీ 10 అడుగులకు 20 అడుగులకు స్పీడ్ బ్రేకర్లు ఉండడం వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళు వాహనదారులకు ఆ స్పీడ్ బ్రేకర్ ఏర్పడక యాక్సిడెంట్లు అయి చాలామందికి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయినాయి. అలా కాకుండా సాధ్యమైనంత మట్టుకు స్పీడ్ బ్రేకర్లు ఓన్లీ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ మెయిన్ కూడలి అక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి తీసేస్తే బాగుంటుంది. అండ్ అలాగే ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కలర్ వేయండి. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచులు దీన్ని చెయ్యాలి. డివైడర్ ఒక్కొక్కటి కనీసం అంటే 2 ఫీట్లు 3 ఫీట్లు ఈ విధంగా ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ వెహికల్ స్పీడ్ బ్రేకర్ ఏర్పడక పడిపోతున్నారు. కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్కు 2 సైడ్లు 2 పక్కన కాషన్ సిగ్నల్స్ దొరుకుతుంటాయి. ఇప్పుడు మామూలుగా మన హైవేలో పెడుతుంటారు రెడ్ లైట్ లాగా. అవి కాషన్ బల్బ్స్ టైప్లో ఉంటుంది. దాంట్లో బల్బ్ ఏమో రేడియమ్స్ తోటి ఉంటుంది. మామూలుగా అంటే ఒక 500 వరకు ఉండొచ్చు మంచిదంటే. అలాంటి స్పీడ్ బ్రేకర్కు ఈ పక్కన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక స్పీడ్ బ్రేకర్కు 3 ఈ పక్కన 3 ఈ పక్కన పెడితే వచ్చే వెహికల్కు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చు. దాంతోపాటు ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్ ఉందో అక్కడ కాషన్ బోర్డు పెట్టండి. ఇది ట్రాఫిక్ అండ్ సిగ్నల్కు సంబంధించిన విషయము. కానీ ఈ చిన్న చిన్న గ్రామాల్లో, మండలాల్లో R&B పట్టించుకోవచ్చు. కానీ కాకపోతే గ్రామంగా మీరు కొత్త ఇల్లు కాబట్టి మీరు కొన్ని అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పక్కకు కాషన్ సైన్ బోర్డు పెట్టండి. స్పీడ్ బ్రేకర్ హెడ్ అని చెప్పేసి, లేదా తెలుగులో కూడా స్పీడ్ బ్రేకర్ ఉందని ఇలా పెట్టండి. ఇలా చేయడం వల్ల దాదాపుగా చాలా మట్టుకు ప్రమాదాలను నివారించవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎవరి ప్రాణాలు పోకుండా, కాళ్ళు చేతులు ఇరగకుండా ఉంటుంది. ఇది చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.